ధాన్యం బస్తాలో ఓ రైతు దాచిన 1,50,000 నగదును అతని భార్య ధాన్యం బస్తాల వ్యాపారికి విక్రయించిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలోని గాంధీనగర్లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు పోతరాజు వీరయ్య ఇటీవల తన ఎడ్లను విక్రయించాడు. అలా వచ్చిన డబ్బును వడ్ల బస్తాలో దాచిపెట్టాడు. అనంతరం పొలానికి వెళ్లాడు. ఈ విషయం తెలియని అతని భార్య నగదు దాచిపెట్టిన ధాన్యం బస్తాను వ్యాపారికి విక్రయించింది. ఇంటికొచ్చిన వీరయ్యకు భార్య వడ్ల బస్తాల్ని అమ్మేశానని చెప్పడంతో ఖంగు తిన్నాడు. వెంటనే వ్యాపారి కోసం గాలించిన ఆచూకీ దొరకలేదు. అనంతరం భార్యాభర్తలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. గాంధీనగర్ పోతరాజు వీరయ్య, గణపురం మండలం, భూపాలపల్లి, జయశంకర్ జిల్లా. నేను పరకాల ఎడ్లను అమ్ముకొచ్చిన డబ్బులు ఇంత 15 కిలోల వడ్లు కర్య వడ్లు ఉండే ఖరాబైనవి. ఆ ఖరాబైన వడ్లు ఇంట్లో ఉండే. ఆ డబ్బులు తీసుకొచ్చి నేను ఇంట్లో వేసి పొలం పనులకు వెళ్ళినాను. 11 గంటల 20 నిమిషాలకు ట్రాలీ ఆటో చింతగింజలు కొనటానికి ఎవడో వచ్చినాడు. నా భార్యకు నేను ఆ డబ్బులు వాళ్ళు వేసిన సంగతి చెప్పలేదు. ఎవడో వాడు వచ్చినాక ఈ సంచి తీసి ఆ సంచిలో కుమ్మరించింది. నేను 4 గంటల సుమారు ఇంటికి వచ్చినాక నాకు చెప్తే అలా డబ్బులు ఉన్నాయని నేను బాధపడి కొట్టుకున్నాము. గణపురం అక్కడ పిటిషన్లో ఇచ్చినాము. పోలీస్ స్టేషన్లో, గణపురం పోలీస్ స్టేషన్లో పిటిషన్ నాది న్యాయమే ఏదన్నా చేసి అలా లేన డబ్బులల్లా ఎట్లా నమ్మినా ఆధార్ చిట్టి, నా ఫోన్ నంబరు, గాంధీనగర్ ఊరు, నా పేరు అన్నీ అలా ఉన్నాయి. నాకు న్యాయం చేయాలి.